ఇంకొకటి చిహ్నం లోగోలో కాకతీయుల వారసత్వ సంపదను రాచరికపు గుర్తులుగా మేము అనుకుంటున్నామని ముఖ్యమంత్రి కామెంట్ చేయడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. బ్రదర్, నా పర్సనల్ ఒపీనియన్ అన్నెసరీ కాంట్రవర్సీ. ఎందుకంటే నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి తెలంగాణ కోసం సీరియస్గా ఫైట్. వరంగల్ నేను కాకతీయుల చిహ్నాన్ని నేను రాచరిక చిహ్నంగా నేను చూడాలి. ఆ పర్సనల్ అభిప్రాయం. ఈ రోజు ఏదో హోంశాఖ క్లియరెన్స్ పోయిందంటే నేను కూడా సంతోషపడుతున్నా. రాకపోయిందా పిడ పోయింది. ఎందుకంటే అనవసరమైన కాంట్రవర్సీ. కాకతీయులు డెఫినెట్లీ మనకు ఐకానిక్ సింబల్ అది. ఆ కాకతీయ తోరణం అనేది ఐకానిక్ సింబల్. చిన్నప్పటి నుంచి అసలు ఆ ఫోర్ట్ వరంగల్ పోయి చూసి ఫోటోలు దిగి మా చిన్నప్పుడు 7th 8th క్లాస్లో ఫోటోలు దిగి గర్వంగా ఫీల్ అయ్యాము. మా రాజుది అని. రాజరికం మనం ఒప్పుకుంటామని కాదు, కాకతీయ వారసత్వం అనేది ఒక పేరు ఉంది కదా. రామప్ప కావచ్చు, మేమైతే జ్ఞాపకుంటే 1000 పిల్లర్స్ మీరు అంటున్నారు కదా, ఆ టెంపుల్లో పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకున్నాను నేను. ఆ వెనక ఒక ప్రాంగణం ఉండేది, నాట్య మండలి లాగా ఉండేది. అక్కడైతే మా పొలిటికల్ మీటింగ్స్ నేను పిడిఎస్సి ప్రెసిడెంట్ ఆ రోజుల్లో పెట్టినవాడు. అది ఎంత చల్లగా ఉండేది, ఏసీ ఆ రోజుల్లో ఏసీ లాగా ఉండేది. అసలు ఎందుకు వాటి చూస్తే మాకు ఒక మన గత వైభవాలు గుర్తు చేసే పద్ధతిలో ఆ టెంపుల్, శివాలయం అద్భుతమైన చిహ్నాలు. వాటికి నువ్వు జాతికో రాచరికానికి ఒక వ్యక్తికో ముడి కట్టి అంటే ఇప్పుడు నిజాం నవాబు కట్టిండు, ఆర్ట్స్ కాలేజ్ కట్టిండు. ఎప్పుడు తలకాయ తిప్పి చూస్తా ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాం ఆడ ఆర్ట్స్ కాలేజ్. తెలంగాణ ఉద్యమకాలంలో ఆ జేఏసీ పిల్లలు పెట్టే ప్రతి మీటింగ్కు నేను విమలక్క పోయాడ రాత్రి అంతా కూడా ఉండి పాటలు పాడిన సందర్భాన్ని. ఆర్ట్స్ కాలేజ్ చూసినా మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక ఐకానిక్ బిల్డింగ్ అది. ఉస్మానియా కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, రాజు కట్టిండని ఎక్కువ కొడతామా? రాజు కూడవట్లేం కదా. అసెంబ్లీ కూడా అట్లాంటిది. మీరు తలకాయ తిప్పి చూస్తే ఈ కొత్త సెక్రటరియట్ మ్యాచ్ కాదండి స్ట్రక్చర్కు. ఈ కొత్త సెక్రటరీ ఇంత బాగా కట్టింది కదా, డెఫినెట్లీ బాగా కట్టింది. కానీ ఇప్పటికి కూడా అసెంబ్లీ వైపు మీరు చూస్తే ఇదే బాగా అనిపిస్తుంది నాకు. అసలు అట్లాంటి వాటిని మీరు ఉండొచ్చు. రాజుల చరిత్ర అంతా కూడా శ్రీ అన్నట్టు ఏ చరిత్ర వేస్తే ఉంది అంటాడు కదా. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త నరజాతి సమస్తం అది యాక్సెప్ట్ చేద్దాం. కానీ వాటి యొక్క సింబాలిక్ వాల్యూని ఎట్లా తగ్గిస్తారు మీరు? సో నా ఉద్దేశంలో చార్మినార్ కూడా అది ముస్లిం సంకేతం కావచ్చు, ముస్లిం రాజుల యొక్క చిహ్నం కావచ్చు. ఆ రాజు అసలు హిందువులను ఊచకోత కోసి ఉండొచ్చు. మన దగ్గర బురడని రాజుకారు కదా, నిజాం రాజు తరతరాల బూజు అని బూజు కరెక్ట్ మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ అయినా కూడా హైదరాబాద్ అనగానే నీకు చార్మినార్ ఎట్లా కట్టిన అనవసరం. దాని కింద మన హిందూ దేవాలయం ఉందా, భాగ్యలక్ష్మి ఉంది అనేటువంటి అనవసరం. ఆ కాంట్రవర్సీ పోకూడదు. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ మోహన్ భగవత్ గారు ఏమన్నాడు, ఏది ఎక్కడ పోయి ఏ మాస్ కింద మందిరం ఉంటుంది ఇప్పుడు కూడగొడతాం అన్నాడు. అంటే కూడగొట్టలేం కదా, వీ కో ఎగ్జిస్ట్, నవ్ యూ హావ్ టు ఫర్గెట్ ఇట్ ఈస్ హిస్టరీ అన్నాడు. అంత లిబరల్గా మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనైతే చార్మినార్ తీసేసిన, కాకతీయ తోరణం తీసేసిన, నేనైతే పర్సనల్ ఒపీనియన్ అది కరెక్ట్గా అన్నెసరీ కాంట్రవర్సీ. చేయాల్సిన పరిపాలన పక్కన బోరేంత పనులే మనకు. ఇది కూడా